సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు పుట్టాడు? కుమారస్వామి అంటారు. కుమారుడు ఎందుకు పుట్టాడు? ఆయన తారకాసురుని చంపడానికి పుట్టాడు. కుమార సమూహం కావ్యంలో మొట్టమొదట సర్గలోనే ఉంటుంది ఈ విషయం. తారకాసురుని చంపే పని లేకపోతే శివుడు పార్వతిని పెళ్లి చేసుకోడు, వాళ్ళకి సంతానం అవసరం లేదు. కారణ జన్మత్వం, ప్రేమ కారణం, జన్మకు కారణం, అన్నిటికీ కారణం ఉంటుంది. లేకుండా అసలు వాడికి జన్మలు ఎత్తరు. అలా పుట్టాడు. అంచేత పుట్టినవాడు వెంటనే దేవసైన్యానికి పతి కాకపోతే తారకాసురుని చంపడం సాధ్యం కాదు. అందుకే పుట్టిన 6వ రోజుకే ఆయన పార్వతి పొత్తిళ్లలోంచి లేచి యువకుడుగా ఎదిగాడు. పొత్తిళ్లలోనే దేవసేనాపతి అయ్యాడు. జన్మతోనే ఆ అధికారాన్ని ఆయన సంపాదించాడు. వెంటనే వెళ్ళి యుద్ధం చేశాడు. ఇలా పెరిగినటువంటి కుమారస్వామి 30 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు అక్కడ ఆగిపోతాడు. ఇంకెంత వయసు వచ్చినా 30 ఏళ్ళు. ఇదే రహస్యం మనం గమనించాలి. శివుడు మొదటి భార్య సతీదేవి, ఆవిడ యోగాగ్నిలో దగ్ధమైంది. తర్వాత శివుడు తపస్సులో ఉన్నాడు. మళ్ళీ ఆవిడ హిమవంతుడి ఇంట్లో పార్వతిగా పుట్టింది. ఆ పార్వతి పెరిగి పెద్దదై ఇంచుమించుగా మన లెక్కలో 20 ఏళ్ళు వచ్చాక కదా శివుడిని పెళ్లి చేసుకున్నది. మరి ఈ లెక్కన శివుడికి ఎన్ని ఏళ్ళు ఉంటాయండి? అప్పటికే 80-90 ఏళ్ళు ఉండి ఇప్పుడు ఏమైనా వేరేవిడ 90 ఏళ్ళు ఆవిడని ఆయన పెళ్లి చేసుకుందుకు. దేవతల వయస్సు ఎప్పుడు 30 దాటదు. అంటే వయస్సు పెరుగుతూ ఉంటుంది, అది ఎలా పెరగకుండా ఉంటుంది? వాళ్ళ ఆకారం ఎప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. రంభా అప్సరసలు, ఊర్వశి మొదలైన అప్సరసలైనా అంతే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇంద్రుడు, చంద్రుడు మొదలైన దేవతలందరూ అంతే 30 ఏళ్ల వాళ్ళే. అందుకే త్రదశులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళు అంటారు. అలాగైన కారణజన్ముడు కాబట్టి పుట్టుకతోటే 6వ రోజున ఈయన సేనాపతి అయ్యాడు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకోసం పుట్టాడు, ఆ స్థాయికి ఎదిగాడు అంతే. మనకెవల్లే 30 ఏళ్ళు అయ్యాక సేనాపతి అవుతాడు. ఈలోపు తారకాసురుడు 30 లోకాలు నాశనం చేస్తాడు. కారణ జన్మ అటువంటిది. అదే సరిగ్గా తీసుకున్నాడు ఇక్కడ తెనాలి రామకృష్ణుడు. అగస్త్యుని చేత చేయించే సుబ్రహ్మణ్య స్తోత్రంలో ఇదే ఈ వ్యంగ్యమే. పుట్టిన బిడ్డ ఏమయ్యా నువ్వు ఎంత దేవుడు అయితే మాత్రం నాకు అర్థం కాదు, కావు కావు మనాలి, కేర్ మనాలి బిడ్డ. అంతేగాని ఏమి నువ్వు లేచి సైన్యం శంఖం మోగించడం అంటయా? కావు కావనుట రక్కసుల మూకనెగాని ననిచెని ఎడసింహనాద విహృతి. కావు కావనుట రక్కసుల మూకనెగాని ననిచెని ఎడసింహనాద విహృతి. పొత్తులు పొత్తులు తొలువేలు పొలగంటులనెగాని, పొత్తులు తొలువేలు పులగంటులనెగాని హత్తె నీమేన వజ్రాంగి జోడు. పొత్తులు తొలువేలు పులగంటులనెగాని హత్తె నీమేన వజ్రాంగి జోడు. వసవల్పు దైత్యుల వ్రయ్యు గుండెనెగాని, వసవల్పు దైత్యుల వ్రయ్యు గుండెనెగాని నినుగప్పె వీరచందనపు తావి. వసవల్పు దైత్యుల వ్రయ్యు గుండె గాని నినుగప్పే వీరచందన పుతావి. అంగుళీ చర్వణం వసురులందునెగాని, అంగుళీ చర్వణం వసురులందునెగాని గెలుపు చిందము మోవి నిలిచె నీకు, గెలుపు చిందము మోవి నిలిచె నీకు. నీవు నీవు తలమావి వీడని నిసువు వయసునాడే జేజేల దళవాయి నాయకరపు పట్టమును దాల్చి. నీవు తలమావి వీడని నిసువు వయసునాడే జేజేల దళవాయి నాయకరపు పట్టమును దాల్చి. తారకు గిట్టి ప్రౌఢతరరణ క్రీడను నరించుతరి మహాత్మా, ప్రౌఢతరరణ క్రీడను నరించుతరి మహాత్మా.